ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవి, మొక్కలు కావచ్చు, జంతువులు కావచ్చు, సూక్ష్మజీవులు కూడా కావచ్చు, ఒక నిర్దిష్ట కాలం మాత్రమే జీవిస్తాయి. ఆ తర్వాత అవి మరణిస్తాయి. అలాంటప్పుడు ఈ భూమి మీద జీవం ఎలా కొనసాగించబడుతుంది? దీనికి సమాధానమే రిప్రొడక్షన్. జీవుల్లో రిప్రొడక్షన్ 2 విధాలుగా జరుగుతుంది. ఒకటి అసెక్సువల్ రిప్రొడక్షన్, రెండోది సెక్సువల్ రిప్రొడక్షన్. మగ, ఆడ అనే తేడా లేకుండా, శుక్రకణం మరియు అండం కలవాల్సిన అవసరం లేకుండా కేవలం ఒకే ఒక తల్లి లేదా తండ్రి జీవి నుండి కొత్త జీవి ఏర్పడే ప్రక్రియను అసెక్సువల్ రిప్రొడక్షన్ అంటారు. అసెక్సువల్ రిప్రొడక్షన్ వల్ల పుట్టే పిల్ల జీవులు పోలికల పరంగాను, డిఎన్ఏ పరంగాను తమ పేరెంట్ని పోలి ఉంటారు. ఈ అసెక్సువల్ రిప్రొడక్షన్ అమీబా, బ్యాక్టీరియా, పారమీషియం, లీష్మానియా వంటి జీవుల్లో బైనరీ ఫిషన్ అనే మెథడ్ ద్వారా వాటి సంఖ్యను పెంచుకుంటాయి. ఒక సంపూర్ణమైన పేరెంట్ సెల్ 2 సమాన పిల్ల కణాలుగా విడిపోవడాన్ని బైనరీ ఫిషన్ అంటారు. దీన్ని సింపుల్గా చెప్పాలంటే ఒక కణం విడిపోయి 2 పిల్ల జీవులుగా ఏర్పడడం. బైనరీ ఫిషన్లో మొదటగా తల్లి కణంలోని డిఎన్ఏ 2 కాపీలుగా మారుతుంది. తర్వాత సెల్ పరిమాణంలో పెద్దదవుతుంది. 2 కాపీలుగా ఏర్పడిన డిఎన్ఏ కణానికి ఇరువైపులా జరుగుతాయి. ఇప్పుడు కణం మధ్య భాగంలో ఒక నొక్కు ఏర్పడుతుంది. ఈ నొక్కు సెల్ని, సైటోప్లాజాన్ని 2 సమభాగాలుగా విభజిస్తుంది. చివరకు తల్లి కణం పూర్తిగా విడిపోయి జన్యుపరంగా, పోలికల పరంగా అచ్చం తల్లిలాగే ఉండే 2 పిల్ల కణాలు ఏర్పడతాయి. ఈస్ట్ మరియు హైడ్రా వంటి కొన్ని జీవుల్లో బడ్డింగ్ అనే ప్రాసెస్ ద్వారా అసెక్సువల్ రిప్రొడక్షన్ జరుగుతుంది. అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడు ఈస్ట్ వంటి కణాలు బడ్డింగ్ అనే ప్రాసెస్ ద్వారా వాటి సంఖ్యను ఫాస్ట్గా పెంచుకుంటాయి. మొదట పేరెంట్ ఈస్ట్ కణం పైన ఒక ఉబ్బెత్తు నిర్మాణం ఏర్పడుతుంది. ఆ తర్వాత తల్లి కణంలోని న్యూక్లియస్ 2గా విభజన చెందుతుంది. విభజన చెందిన న్యూక్లియస్ ఒకటి తల్లి కణంలోనే ఉండిపోగా ఇంకొక న్యూక్లియస్ పెరుగుతున్న పిల్ల కణంలోకి ఎంటర్ అవుతుంది. పిల్ల మొగ్గ పూర్తిగా ఎదిగిన తర్వాత తల్లి కణం నుండి విడిపోయి ఒక స్వతంత్ర ఈస్ట్ కణంగా పెరుగుతుంది. స్పైరోగైరా, ప్లనేరియా, స్టార్ ఫిష్ వంటి జీవుల్లో ఫ్రాగ్మెంటేషన్ అనే ప్రాసెస్ ద్వారా అసెక్సువల్ రిప్రొడక్షన్ జరుగుతుంది. సింపుల్ బాడీ స్ట్రక్చర్ కలిగిన స్పైరోగైరా వంటి బహుకణ జీవుల్లో పూర్తిగా పెరిగిన తర్వాత తమంతట తామే లేదా బాహ్య కారణాల వల్ల చిన్న చిన్న ముక్కలుగా విడిపోతాయి. విడిపోయిన ప్రతి ముక్క ఒక కొత్త జీవిగా ఎదుగుతుంది. వాతావరణంలో విపరీతమైన వేడి, ఎండ, నీరు లేకపోవడం వంటి కఠినమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు కొన్ని రకాలైన ప్లాంట్స్, ఫంగస్, బ్యాక్టీరియాలు తమ కణాల చుట్టూ ఒక మందపాటి గట్టి పొరను ఏర్పరచుకుంటాయి. దీన్నే స్పోర్ అంటారు. జీవి పై భాగంలో ఒక సంచి లాంటి నిర్మాణం ఏర్పడుతుంది. దీన్ని స్పోరాంజియం అంటారు. ఈ స్పోరాంజియం లోపట వందలాది స్పోర్స్ తయారవుతాయి. స్పోరాంజియం పూర్తిగా పక్వానికి వచ్చిన తర్వాత స్పోరాంజియం పగిలిపోయి అందులో ఉన్న స్పోర్స్ అన్నీ కూడా బయటికి విడుదలవుతాయి. ఇవి గాలితో పాటుగా కొట్టుకొని పోతాయి. ఎప్పుడైతే అనుకూల పరిస్థితులు ఏర్పడతాయో వీటిపైన ఉన్న రక్షక కవచాన్ని తొలుచుకొని వచ్చి కొత్త జీవిగా ఉద్భవిస్తాయి. రైజోపస్, ఫెర్న్ వంటి మొక్కల్లో ఇటువంటి అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది.